నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత 3 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 400 డబుల్ బెడ్రూమ్లని నివాసులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పత్రాలను ఇవ్వలేదని సిపిఐ ఎమ్మెల్యే వాసులైన ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నందిరామయ్య అన్నారు. గురువారం భారీ వర్షాలు సైతం చేయకుండా ఖానాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్లలో తాగునీరు, కరెంటు, సీసీ రోడ్లు లేక అవస్థల మధ్య నివసిస్తున్నారని అన్నారు. ఇక 3 సంవత్సరాల క్రితం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్లకు పక్కా పట్టాలు ప్రభుత్వం ఎప్పటి వరకు ఇవ్వలేదని, వెంటనే నిజమైన లబ్ధిదారులకు గుర్తించి పక్కా పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణ శివారులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి 3 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఇంటి పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది చాలా నిర్లక్ష్యమైన విషయం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూ ఉన్నది. కొందరు కావాలని కుట్రలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పేదలను మధ్యలో చిచ్చు పెట్టడానికి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటి పట్టాలు రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమిటీ తరఫున, డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసుల తరఫున మేము ఏమైనా చేయాలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కార్యక్రమం చేపట్టాము. రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడితే దానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఇంటి పట్టాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసులుగా డిమాండ్ చేస్తున్నాం. ఖానాపూర్లో లక్కీ డ్రాల వచ్చిన నంబర్లకు పెట్టిరు వంశాల్లో. అది పెట్టింది వాళ్ళు కలెక్టర్లు, ఎంఆర్ఓ వీళ్ళు. అయితే ఆ లక్కీ డ్రా ఎందుకు పెట్టిరు సరే, ఆ లక్కీ డ్రాల నంబర్లు వచ్చిన వాళ్ళకైతే ఇండ్లు ఇవ్వాలి కదా, రిసిప్ట్ ఇచ్చిర్రు. ఇక అమ్మ మీకు ఈ నంబర్ ఉంది, అన్న ఈ నంబర్ ఉంది అని చెప్పిర్రు. ఆ నంబర్ ప్రకారంగా మాకు ఇవ్వాలన్నా లేదా? ఇయ్యలే. లక్కీ డ్రాల నంబర్లు వచ్చినాయి. ఇప్పుడు 226 మంది ఉన్నారు, నేను తీసుకొస్తా. అయితే ఆ నంబర్లో ఇండ్లు ఎవరు కమ్మిండ్రు? మేము పోయి లిస్టులో చూస్తే ఆడ లిస్ట్లో ఏముంది? లిస్టులో పేరు లేదు, ఆధార్ కార్డు నంబర్ లేదు, వేరే వాళ్ళ పేరు ఉంది. మేము పోయి లెంకిన మీ చిట్టి తీసుకుపోయి ఆ చిట్టి తీసుకుపోయి లెంకితే ఏముంది? అరే నంబర్ మాది, మాకు రాలే. మరి ఎవరికి అమ్ముకున్నాడు? ఎవడు అమ్ముకున్నాడు? ఎవరికి వచ్చింది? మరి ఒక ఇంట్లో 3 ఇండ్లు ఎట్లా ఇచ్చిర్రు? ఒకటి. మరి ఖానాపూర్ నివాసించిన వాళ్లకు ఎందుకోసం ఇయ్యలే? ఖానాపూర్లో ఉన్నోళ్ళకి ఇయ్యలే, పరాయి ఊరోళ్ళకి ఎందుకు ఇచ్చిర్రా? ఏ రకంగా ఇచ్చిర్రు?